రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎంపీ శ్రీ రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. మేము అభివృద్ధి చేస్తామంటే ఢిల్లీ వాళ్ళు ఓర్చుకోలేరని చెప్పి మాట్లాడతాం. ఈ విషయంలో అటు కాంగ్రెస్కి ఇటు టీఆర్ఎస్కి రెండింటికి మధ్య వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్యావరణాన్ని వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా పర్యావరణాన్ని పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటువంటి విషయం లోపల టీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్యలో రెండింటి మధ్య పెద్ద తేడా లేదు. వాళ్ళు అందిన కాడికి అన్ని నరికేసి అందిన కాడికి అన్ని కూలగొట్టేసి 4 బంగ్లాలు కట్టి 4 రోడ్లు వేసి ఇదే అభివృద్ధి అని చెప్పేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంచాయతీ చేస్తారు. 1965లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం అటవీ భూములే కానక్కర్లేదు, చెట్లు వృక్షాలు అటవీ సంపద బాగా పెరిగిన ఏమైనా ప్రాంతాలు ఉంటే వాటిని అడవులుగా గుర్తించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని గుర్తించాలని చెప్పి గౌరవనీయులు కేటీఆర్ గారు ఈ మధ్యలో పదే గుర్తు చేస్తూ ఉన్నారు. హెచ్సియు భూముల విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనిని, కాంగ్రెస్ పెట్టినటువంటి బుల్డోజర్లని, కాంగ్రెస్ చేసినటువంటి 400 ఎకరాల విధ్వంసాన్ని దేవన్ నుంచి ఖండించింది భారతీయ జనతా పార్టీ ఎంపీలం. అందుబాటులో ఉన్నటువంటి అందరం ఎంపీలం ఇంక్లూడింగ్ మా మంత్రులతో సహా అందరం కలిసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని, భూపేందర్ యాదవ్ గారిని కలిసి, అటు హెచ్ఆర్డీ మంత్రి గారిని, ఇటు పర్యావరణ మంత్రి గారిని కలిసి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి పనిని తూర్పారబట్టి అక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని ఆపి ఆ భూములు యూనివర్సిటీకే దక్కాలనేటువంటి ఒకే ఒక నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మధ్యలో కొందరు వచ్చి దీంట్లోనే రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ బీజేపీలో ఒక ఎంపీ అటు మాట్లాడుతున్నాడు, ఒక ఎంపీ ఇటు మాట్లాడుతున్నాడు, ఇంకొక బీజేపీ ఎంపీ కాంగ్రెస్ వాళ్ళకు పైసలు ఇప్పిస్తున్నాడు. ఇట్లా ప్రజల్ని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. 400 ఎకరాల హెచ్సియు భూముల విధ్వంసంలో రేవంత్ సర్కార్ చేసినటువంటి నిర్ణయాన్ని మొదటి నిమిషం నుంచి వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ 8 మంది ఎంపీలు ఏకతాటిగా వ్యతిరేకించారు. దాంట్లో మా 2 మంత్రులు కూడా ఉన్నారు. మా 2 మంత్రులు కూడా భారత ప్రభుత్వంలో భాగస్వాములు అయినటువంటి సంబంధిత మంత్రుల దగ్గరకు వచ్చి వినతి పత్రాలు ఇచ్చారు. విషయం సీరియస్నెస్ వారి దృష్టికి తీసుకొచ్చిండ్రు. అక్కడ జరుగుతున్నటువంటి ప్రకృతి విధ్వంసాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని అరికట్టడానికి భారతీయ జనతా పార్టీ 100% కట్టుబడింది. ఆ విషయంలో చివరికి దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడి అటవీ భూములపైకి బుల్డోజర్లు పంపడాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. మోడీ గారు మాట్లాడిన తర్వాత కూడా కేటీఆర్ గారు మాటలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నిన్న ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. ఏమని మాట్లాడతాడు ఎక్స్లో? మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. ఇక్కడ కేటీఆర్ దగ్గర నిరూపించుకోవాలా? మోడీ గారి చిత్తశుద్ధిని నమ్మే, మోడీ గారి పనితీరుని నమ్మే ప్రపంచమంతా ఆయనను గుర్తిస్తుంది, గౌరవిస్తూ ఉంది. మోడీ గారిని గుర్తించి గౌరవించి తెలంగాణ సమాజం కూడా మీకు 0 ఇచ్చి మాకు 8 సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీలను గెలిపించి కేంద్ర ప్రభుత్వానికి, మోడీ గారి నాయకత్వానికి సమర్థత